హైదరాబాద్ ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. ఈ మాట ఏదో ఊరికే అనడం లేదు. ఎన్నెన్నో అంకుర సంస్థల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు అందరిది ఇదే అభిప్రాయం. భారత్లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలనుకునేవారు ముందుగా ఆలోచించేది భాగ్యనగరం గురించే. అంతగా గ్లోబల్ డెస్టినేషన్ గా మారిపోయింది నగరం. పెట్టుబడులు రాబట్టుకోవడంలోనూ మిగతా నగరాలతో పోల్చి చూస్తే ముందంజలో ఉంటుంది 400 సాల్ షహర్ హైదరాబాద్. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు కూడా ఈ నగరమే వేదికైంది. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మరి హైదరాబాద్ నగరం ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణాలేంటి? దిగ్గజ సంస్థలన్నీ ఈ సిటీనే ఎందుకు గమ్యంగా మార్చుకుంటున్నాయి? ఉద్యోగం కావాలన్నా ఇక్కడికే, ఏదైనా వ్యాపారం చెయ్యాలన్నా ఈ చోటుకే, స్టార్టప్ మొదలు పెట్టాలన్నా ఈ నగరానికే, ఆఖరికి కూలీనాలి చేసుకుంటూ పొట్ట పోషించుకోవాలన్నా గమ్యస్థానం ఇదే. ఇప్పుడు చెప్పిందంతా హైదరాబాద్ గురించే. అవసరం ఏదైనా సరే చిరునామా మాత్రం ఈ నగరమే. అదేదో పాటలో తన బొడిలో చోటిచ్చే ఈ హైదరాబాద్కి సాటింకేది అని చెప్పినట్టు నిజంగానే అందరినీ అక్కున చేర్చుకుంటుంది ఈ సిటీ. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎంతో మందికి భవిష్యత్తిచ్చింది, కలలకు రెక్కలు ఇచ్చింది, ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది, ఓ చిన్న పానీపూరి బండి పెట్టుకున్నా బతికేయొచ్చు అనే భరోసా ఇచ్చింది.